శేఖర్ గారు ఏంటి సడన్గా ఇక్కడ కనిపించారు? మొత్తం బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళందరిపైన కేసు పెట్టడానికి వచ్చారా, లేకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అందరూ కాదమ్మా, ఇందులో ఇద్దరు మా బిగ్ బాస్ మిత్రులు ఉన్నారు కదా, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ. సో వాళ్ళ కోసం ఒక చిన్న రిప్రజెంటేషన్. అంటే వాళ్ళు కొంచెం ప్రస్తుతం భయపడి ఉన్నారు. కానీ శేఖర్ భాష అనగానే ఎవరైనా తప్పు చేస్తే ఫ్రెండ్ అయినా సరే వాళ్ళని ఎదిరించే తత్వం ఉంది కదా, మరి వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ తప్పు చేశారు కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? తప్పు వేరు, పొరపాటు వేరు. వీళ్ళు చేసింది పొరపాటు, అది కూడా లీగల్ది చేశారా ఇల్లీగల్ చేశారా కూడా మనకి ఇంకా తెలియదు. ఒకసారి అది చాలామందికి, అంటే మనకి ఇవాళ సొసైటీ అందరికీ తెలియాలి. ఇది ఏదో డబ్బులు వస్తాయి కదా అని రకరకాలు ప్రమోట్ చేస్తుంటాం, కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఎంత ప్రమాదకారి అనేది, అంటే లీగల్ కాబట్టి ప్రమోట్ చేసుకోవచ్చు, ఇల్లీగల్ కాబట్టి ప్రమోట్ చేయకూడదు అనేది కాకుండా ఇల్లీగల్ చేసినా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఇల్లీగల్ చేసినా పోయేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా వీ హ్యావ్ డిసైడెడ్, ఇంకా అంటే బిగ్ బాస్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ నుంచి అంటే చేయొద్దు అనేది, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా చేయకూడదు అనేది డిసైడ్ అయ్యారు. బట్ ఇది ఎప్పుడుదో వీళ్ళకి సంబంధం, నాకు తెలిసి ఒక 2 ఏళ్ల క్రితం సంగతి, అది కూడా లీగల్దే అని అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకి కూడా గుర్తులేదు ఎందుకు పెట్టారో ఏంటో, వాళ్ళకి కూడా అయోమయమైన పరిస్థితిలో ఉంది, ఎత్తుకుంటున్నారు. బట్ వాళ్ళు మీ హెల్ప్ కోరారా, లేకపోతే మీరుగా వచ్చారా? ఫస్ట్ ఇది న్యూస్ ఎక్కడో చిన్న స్క్రోలింగ్ రాగానే ఏంట్రా మన వాళ్ళ పేర్లు వస్తున్నాయని చెప్పి నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేశాను. చేసి ఏంటి అంటే నాకేం తెలియదు. పాపం విష్ణుప్రియకి అయితే మరీ అమాయకత్వానికి ఏం తెలియదు, నా మీద టీవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏవో వేస్తున్నారు, నేను వాళ్ళ మీద అంత కేసు పెడతాను నేను. ఆగు ఫస్ట్ అసలు ఏమైందో తెలుసుకోవాలి మనం అని చెప్పి నేను తర్వాత కనుక్కున్నాను. నాకు రాత్రి అరౌండ్ 10 o'clock క్లియర్ పిక్చర్ వచ్చింది. సో మొత్తానికి ఇది ఎఫ్ఐఆర్ అయింది ఇది. బట్ అందరూ మెన్షన్ చేశారు వీళ్ళకి ఏ సైట్ మీద ప్రమోట్ చేశారు, వీళ్ళకైతే ఏం రాయలేదు. అండ్ సార్ మీరు అన్నారు కదా వీళ్ళు ఎప్పుడో ప్రమోట్ చేసింది తెలిసి తెలియక చేశారు, అండ్ ముఖ్యంగా బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ వాళ్ళు కూడా మేము ఎప్పుడో 1 నెల క్రితం చేసినవి ఇప్పుడు మేము ఆ వీడియోస్ తీసేస్తాం, సారీ చెప్తున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా పొరపాటుగా చేశారేమో అని చెప్పి వాళ్ళ తరపున ఎందుకని మాట్లాడట్లేదు మీరు? వాళ్ళు అడగాలి కదా మా నాన్న. వీళ్ళు అడిగారంటారు అయితే? అంటే వీళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉంటాను నేను అందుకని. ఓకే. సో వాళ్ళతో అంత పెద్ద టచ్ ఉండదు, వాళ్ళని కూడా సంప్రదించే, అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే లీగల్గా మనం చేస్తాం, మనం ఫస్ట్ నుంచి అదే పనిలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వీళ్ళు నిజంగా బెట్టింగ్ యాపే ప్రమోట్ చేస్తారని తెలిస్తే మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది? అంటే లీగల్గా ఏ యాక్షన్ అయితే అది జరుగుతుంది, దాంట్లో మనం ఆపేది ఏం లేదు. అసలు నేను ఎప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్కి నేను ఎప్పుడు కూడా నేను ప్రమోట్ చేసింది లేదు, అండ్ ఫర్ కూడా లేదు. బట్ కొంతమంది చెప్పుకునేది ఏంటంటే లీగల్ కదా మేము చేస్తాం కదా అని చెప్పి అంటున్నారు. సో మీ బిగ్ టీవీ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా సరే కంప్లీట్గా బ్యాన్ చేసేసేయండి. ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్న మెట్రో పోతుంటే దాంట్లో మీకు కూడా మీకు ఆ పరియో లేకపోతే కొన్నిసార్లు ఈ డ్రీమ్ లెవెన్ ఇలాంటివి కనబడుతుంటాయి. సో వై అంటే ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని ఆ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో ఇంకా లీగాలిటీస్ లోపలికి పోతే ఇంకా అంటే వీళ్ళు ఏదైనా కోడ్ పెట్టారా, ఆ కోడ్ పెట్టి వీళ్ళు ఆడారా, ఆడితే దానికి సంబంధించి ఏదైనా అవతల వాళ్ళు ఎవరైనా నష్టపోయారా, ఇలాంటివన్నీ చూస్తారు. ఊరికే ఏదో పేరు చెప్పడం, బ్రాండ్ ప్రమోషన్ దానికి సంబంధించి ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ చూడాలి లీగాలిటీస్.